హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య శెట్టి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న చాలా స్పెషల్ డే కదా, అంటే ఒకే రోజు నిన్న బ్లాక్ డే ఒకటి, ఇంకా లవర్స్ డే ఒకటి, ఇంకా చాలా మంచి రోజు కూడా అంటండి నిన్న. అందుకే మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ వచ్చేసి చాలా స్పెషల్ అన్నమాట. అంత స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? అవును, ముందు ముందు మీకే అర్థమవుతుంది అన్నమాట. అవును, ఆంజనేయ స్వామికి పెళ్ళైన విషయం మీకు తెలుసా అండి? ఏంటి, ఆంజనేయ స్వామికి పెళ్ళ? ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కదా అని అనుకుంటున్నారా? లేదండి, ఆంజనేయ స్వామికి అయితే పెళ్ళి అయింది. అదే అండి ఈ టెంపుల్. ఇక్కడ ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామి భార్య పేరు వచ్చేసి సువర్చల అన్నమాట. సువర్చల సహిత ఆంజనేయ స్వామి వారైతే కొలువై ఉంటారు. ఇలా ఆంజనేయ స్వామి వారు తన భార్యతో కొలువై ఉన్న టెంపుల్ ఓన్లీ మా ఊర్లో మాత్రమే ఉంది అంటండి. అందుకే ఇది చాలా స్పెషల్ టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి మా ఇంటికి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇంకా చాలా మంచి రోజు అంటున్నారని చెప్పేసి మేము వెళ్ళే దారిలో ఒక పలక కూడా కొనుక్కొని వెళ్ళామన్నమాట. మా చిన్న బాబుకి నార్మల్గా అక్షరాభ్యాసం అంటే నార్మల్గా పలక మీద రాపిద్దామని చెప్పేసి వాడు ఇంతవరకు స్కూల్కి వెళ్ళలేదన్నమాట. 2.5 years. ఇంకా అందుకే పలక కూడా తీసుకొని వెళ్ళాము. ఇంకా పలకతో పాటు నార్మల్గా పూజ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి పూజ సామాన్లు ఇంకా ఆంజనేయ స్వామికి బాగా ఇష్టమైన తమలపాకులు కూడా తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా ఫస్ట్ దేవుడి దగ్గర కొంచెం సేపు పూజ చేసి తర్వాత మా బాబుకి పలక మీద అయితే రాపిచ్చాడనమాట, చిన్నగా అక్షరాభ్యాసం లాగా. ఇక్కడ వదిలిపెట్టి పోవట్లేదులే, కూర్చొని రాయి. లెఫ్ట్ హ్యాండెడ్. మా వాడు స్కూల్కి అంటే ప్రైవేట్ స్కూల్కి ఏం వెళ్ళలేదండి ఇప్పటి వరకు. నార్మల్గా అంగన్వాడీ స్కూల్కి అప్పుడప్పుడు వెళ్తాడనమాట. ఇంకా స్కూల్లో వదిలిపెట్టి వస్తామని అలవాటు కావడానికి ఇక్కడ కూడా ఈ పూజారితో రాపిచ్చి ఇక్కడే వదిలేస్తామేమో అని చెప్పేసి నేను మమ్మీతో పాటే ఉంటా అని చెప్తున్నాడు పూజారికి. ఇలా ఒక 2-3 సార్లు అయితే రాపిచ్చారు. నేను పెద్ద బాబుని స్కూల్లో వదిలిపెట్టిన తర్వాత మేము టెంపుల్కి వెళ్ళేసరికి 11 అయిందనమాట. అప్పటికి జనాభా ఎవరు లేరు. చాలా పీస్ఫుల్గా ఒక పాజిటివ్ ఎనర్జీతో చాలా బాగా అనిపించిందండి. మనకు టెంపుల్ అంటే ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీనే ఉంటుంది అనుకోండి. చాలా బాగా అనిపించింది. ఇంకా ఫైనల్గా మళ్ళీ ఒకసారి స్వామివారికి హారతి ఇచ్చేసి మాకు హారతి అయితే ఇచ్చారనమాట పూజ చేసి. అంటే మేము వెళ్ళిన టైంలో జనాభా మనుషులు ఎవరు లేరు, కానీ మేము ఇంటికి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ వెళ్తున్నారండి. ఇంకా గుడి అంటే ఎప్పుడో వెళ్తూనే ఉంటారు కదా. ఇక్కడ బయట ఒక ఆయన కనిపిస్తే ఆయనకి అరటిపండు ఇస్తున్నాను అనమాట. ఇంకా మనం టెంపుల్ని ఒకసారి మొత్తం చూసేస్తూ ఆంజనేయ స్వామి వారి పెళ్ళికి సంబంధించిన స్టోరీ అయితే మాట్లాడుకుందాం. ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి. పైన శ్రీ సువర్చల సహిత ఆంజనేయ స్వామి వారు ఇల్లందు అని ఉంది. లోపలైతే ఇలా ఉందన్నమాట. చెట్లు అయితే చాలా బాగున్నాయి అటు సైడు ఇటు సైడు. స్వామివారి గురించి నా మాటల్లోనే కాకుండా పూజారి గారితోనే చెప్పించాలని ట్రై చేశాను అనమాట. ఆంజనేయ స్వామి వారికి పెళ్ళైనట్టు చాలా మందికి తెలియదు కదండి. మన ఊర్లోనే స్పెషల్గా టెంపుల్ ఉంది కదా ఆంజనేయ స్వామి వారి భార్యతో సహా. మీరు ఒకసారి పెళ్ళికి సంబంధించిన స్టోరీ చెప్తారా అండి అని అడిగితే, లేదండి ఇప్పుడు నేను చెప్పలేను అని అన్నారనమాట. ఎందుకంటే మా పూజ అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో అయితే అడిగాను అనమాట. నేను అడిగేటప్పటికే అక్కడ ముందు వచ్చేసి బైక్ ఆగిందనమాట. ఎందుకు లోపల పూజ చేయించుకుంటున్నారు కదా, వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళు ముందు రోజే వచ్చి చెప్పి వెళ్ళినట్టున్నారు. వాళ్ళు కూడా అక్షరాభ్యాసమే చేపిస్తున్నట్టున్నారు.
ఇంకా అయ్యగారు ఉండి, అమ్మ ఇప్పుడు నేను చెప్పలేను, జనాభా వస్తున్నారు కదా, మీరు మళ్ళీ మంగళవారం రండి, అప్పుడు జనాభా కూడా ఎక్కువ ఉంటారు, నాకు తెలిసింది నేను చెప్తా, ఇంకా వచ్చిన వాళ్ళని కూడా అడిగి మీరు తెలుసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా సర్లే అని చెప్పేసి నాకు తెలిసిన స్టోరీ అయితే నేను చెప్తున్నాను. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి గుడి అయితే ప్రదర్శన చేస్తున్నా అన్నమాట. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో కూడా తీశాను ఒక ప్రదర్శన చేసేటప్పుడు. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఆంజనేయ స్వామి గుడి వెనుక సైడ్ అన్నమాట ఆ నవగ్రహాలు ఉన్నది. ఇక్కడ మనకి ఏమన్నా గుడిలో కొంచెం పెద్దగా పూజ చేసుకొని ఒక 10-20 మందికి భోజనాలు పెట్టాలన్నా కానీ పక్కనే టెంట్ వేసి చాలా బాగుందండి. భోజనాలు కూడా పెట్టొచ్చు అనమాట ఒక 10 మందికి అట్లాగా. ఇక్కడ అభిషేకం చేసే నీళ్ళు ఇటు నుంచి వస్తాయన్నమాట. మనం ఏమన్నా కొంచెం పెద్దగా పూజ చేసి ఒక 10 మందికి భోజనాలు పెట్టాలనుకున్న ఆ స్పెషాలిటీ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామికి ఎదురుగా ధ్వజస్తంభం దగ్గర తాబేలు అయితే ఉంది. తర్వాత శ్రీకృష్ణుడు అన్నమాట చెట్టు దగ్గర ఉంది విగ్రహము, అలాగే సాయిబాబా. ఇంకా నేను ఆంజనేయ స్వామి వారి పెళ్లికి సంబంధించిన స్టోరీ అయితే చెప్తానని చెప్పాను కదా. ఆంజనేయ స్వామి వారు సూర్యదేవుణ్ణి గురువుగా చేసుకొని చాలా విద్యలు అయితే అభ్యసిస్తారు. ఆంజనేయ స్వామి వారు అన్ని విద్యలు అయితే అభ్యసించగలుగుతారు, కానీ నవవ్యాకరణలు అనే విద్య మాత్రం అభ్యసించలేకపోతారు. ఎందుకు అంటే ఆ విద్య అభ్యసించాలి అంటే ఆ విద్య నేర్చుకోవాలి అంటే అయోని నుండి జన్మించిన ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉండాలి అన్నమాట. అయోని అంటే తెలిసిందే కదా, స్త్రీ యోని నుండి కాకుండా జన్మించిన స్త్రీని వివాహం చేసుకొని ఉంటే నవవ్యాకరణలు అనే విద్య అభ్యసించడానికి కుదురుతుంది. ఆంజనేయ స్వామి వారికి నవవ్యాకరణలు నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, కానీ వివాహం చేసుకోవడానికి మాత్రం అస్సలు ఆసక్తి ఉండదన్నమాట. ఎందుకు అంటే ఆంజనేయ స్వామి వారు బ్రహ్మచార్యాన్ని పిలిపించుకోవడానికి అన్నమాట. ఇంకా సూర్య భగవానుడు ఆంజనేయ స్వామి వారికి నవవ్యాకరణలు అనే విద్య నేర్చుకోవడానికి ఉన్న ఆసక్తి చూసి సూర్య భగవానుడు తన తేజస్సుతోటి ఒక స్త్రీని అయితే పుట్టిస్తాడనమాట. తేజస్సుతోటి తయారు చేస్తారు. చేసిన తర్వాత ఇంకా ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈమెని వివాహం చేసుకో, అప్పుడు విద్యను అభ్యసించడానికి నువ్వు అర్హుడవి అని చెప్తారు. కానీ ఆంజనేయ స్వామి వారు ఏమాత్రం అంగీకరించరు వివాహం చేసుకోవడానికి. అప్పుడు సూర్య భగవానుడు ఉండి నా గురుదక్షిణగా అయినా నువ్వు ఈ వివాహం చేసుకో, కానీ ఈ వివాహం చేసుకున్నంత మాత్రాన నిన్ను బ్రహ్మచర్యుడు అని అనకుండా ఉండరు, అంటే వివాహం అయినప్పటికీ నువ్వు బ్రహ్మచర్యుడివి అన్నట్లు ఒక వరం ఇస్తారనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా తన మాట కాదనలేక, ఎందుకంటే గురుదక్షిణగా అడిగారు కాబట్టి మాట కాదనలేక వివాహం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇంకా వెంటనే ఆ సువర్చలాదేవి గారు తపస్సుకి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా తర్వాత ఆంజనేయ స్వామి వారు నవవ్యాకరణలు అనే విద్యని విజయవంతంగా నేర్చుకోగలుగుతారు. ఇది అండి ఆంజనేయ స్వామి వారి వివాహానికి సంబంధించిన స్టోరీ అయితే. పెళ్ళి అయిన వెంటనే మా సువర్చలాదేవి గారు తపస్సుకి అయితే వెళ్ళిపోతారు. ఆంజనేయ స్వామి వారు పెళ్ళైన బ్రహ్మచర్యుడే అన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. దీంతో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనకే తెలియదు కదా ఆంజనేయ స్వామి వారికి వివాహం జరిగినట్లు, అలాగే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.